వాళ్ళల్లో విజయసాయిరెడ్డి రాజీనామా ఒక్కటే నేను సీరియస్గా పరిగణిస్తా. మిగతా రాజీనామాలన్నీ పెద్ద కౌంటబుల్ కాదు. ఎందుకు అంటే వాస్తవంగా పోస్ట్ పరంగా చాలా కౌంటబుల్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పటికి వైస్ చైర్పర్సన్ అక్కడ అలాంటి స్టేజ్లో ఉన్న ఆవిడ వెళ్ళడం ఖచ్చితంగా దెబ్బే. అయితే జగన్కి వ్యక్తిగతంగా దెబ్బ అన్నది విజయసాయిరెడ్డి, లేదా రేపు ఎప్పుడన్నా మిథున్ రెడ్డో, లేదా ఏ పెద్దిరెడ్డో, లేదా ఏ బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతే పెద్ద మైనస్, పెద్ద దెబ్బ. ప్రస్తుతానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్ కి పాఠం నేర్పుతున్నారు వీళ్ళంతా. ఏం పాఠం అంటే, మనం పార్టీని నమ్ముకున్నోడికి ఇవ్వాలి పోస్టులు, పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడికి ఇవ్వాలి పోస్టులు. అయితే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాంట్లో చూసుకున్న ఆ తరహా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. అలా కాకుండా జగన్ ఏం చేశాడు, హైలీ సోషల్ ఇంజనీరింగ్. ఎలా చెప్పాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కార్పొరేషన్ ఎమ్మెల్యేలకు అప్పచెప్పేశాడు టికెట్లను ఇచ్చుకోమనేసి. వాళ్ళు ఇచ్చేసుకున్నాక ఇతను పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి, నాకు ఈ కులపోళ్ళు మేయర్ ఉండాలి, ఈ కులపోళ్ళు డిప్యూటీ మేయర్లు ఉండాలి, ఇద్దరు డిప్యూటీ మేయర్, ఈ కులపోళ్ళకి ఇది దాని పేరేంటి స్టాండింగ్ కమిటీ ఇవ్వాలి. ఇట్లాగా ఆ కులాలు లెక్క చెప్పాడు. అప్పుడేమైంది, పార్టీ విధేయులు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కష్టపడి గెలిచి పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్తో సీట్ సంపాదించుకుని మేమేదో కష్టపడితే ఇప్పుడు